ఇక్కడ చూడుర్రి, బాయిలోన బల్లి బలికే ఎక్కడ మంగిలి 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 మంగిలి. మంగిలి గారు ఏం చేస్తున్నారు? దుష్ప్రచారం చేస్తున్నారు, చర్యలు తీసుకోండి. దుష్ప్రచారం చేస్తున్నప్పుడు మరి వాళ్ళకు ఫోన్లు చేస్తావు, అన్ని చేస్తావు. 10 లక్షల కోసం లాయర్ సుబ్బారావు వేధిస్తున్నారు. 10 లక్షల కోసం సుబ్బారావు వేధిస్తే సుబ్బారావుని సరెండర్ గమ్మని చెప్పిరట. నీకు ఇన్ని పైసలు ఇస్తా, నువ్వు సైలెంట్ అయిపో అంటే నేను నా క్లయింట్ల కోసం కొట్లాడతా అని సుబ్బారావు అంటాడు. పోలీసులు కూడా సుబ్బారావుకు డ్రంక్ అండ్ టెస్ట్ చేసిరేడా. పోలీస్ స్టేషన్కి పోతే పంజాగుట్ట పోలీసులు బ్రీత్ అనలైజర్ పెట్టి టెస్ట్ చేస్తున్నారు. ఏ అవసరమా బ్రీత్ అనలైజర్? సరే, ఆయన తాగి వచ్చిండు అనుకుందాం, ఉదాహరణకు. తాగి వస్తే నువ్వు తాగి ఉన్నావబ్బా, నీతో మాట్లాడడం వెళ్ళిపో అని చెప్పాలి. అంటే టెస్ట్ చేసి 27% థమ్స్అప్ తాగినా వస్తుంది. 2 థమ్స్అప్ తాగితే ఖచ్చితంగా వస్తుంది. ఆ ఊదిపిచ్చి 27% వచ్చింది, నువ్వు డ్రైవింగ్కి మాత్రం ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే ఎందుకంటే ఆ లాయర్ని కొంచెం మానసికంగా దెబ్బతీయాలి. అట్లా ఆ మానసికంగా దెబ్బతీసి ఆయన గుసబెట్టి ఈ రకంగా చేస్తారు పోలీసు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ నుంచి సజ్జనార్ గారికి ఇస్తున్నారు, ఏం చర్యలు తీసుకోండి, దుష్ప్రచారం చేస్తున్నారు, చర్యలు తీసుకోండి. దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు అట్లా మీ తమ్ముడు ఉన్నాడని క్లియర్గా చెప్తానే ఉన్నారు. వాళ్ళందరూ క్లియర్గా చెప్తానే ఉన్నారు. నువ్వు సమాధానం చెప్పాలి, అందులో ఉన్న వ్యక్తులతో మాట్లాడించాలి. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు సంబంధమే లేదంటున్నావు. మరి అందులో ఉన్నోళ్ళతో మాట్లాడి మంగిలికి సంబంధం లేదు, అది మేమే చేసినాము, మా వల్లనే అయింది ఇదంతా అని చెప్పి అవన్నీ చేయకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫిర్యాదులు చేస్తాము, ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే ఎట్లా? కాదు కదా అది. ఇప్పుడు మంగిలి పాటలు పాడుతుంది, మధుప్రియ పాటలు పాడుతుంది, ఇంకా చాలామంది పాటలు పాడేటోళ్ళు ఉన్నారు ఆ అమ్మాయిలు పాపం. కానీ మధుప్రియకి ఏమో పెద్ద పెద్ద బిల్డింగులు లేవు, పెద్ద పెద్ద ఆస్తులు లేవు, కార్లు లేవు, ఏమి లేవు. మధుప్రియ సాదా సీదా జీవితమే గడుపుతున్నది. మరి మంగిలికి ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మధుప్రియ ఎప్పటి నుంచో పాడుతుంది. మధుప్రియ చాలా కష్టపడుతుంది, మంచి మంచి పాటలు పాడుతుంది, అన్నీ వాడుతుంది. కనీసం ఈమె దాంట్లో సగమన్ను ఉన్నాయా మధుప్రియకు? లేవు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎట్లా వస్తున్నాయి డబ్బులు అంతగానం? ఆలోచన చేసుకోరు, మీరే రాసుకోరు, ఆలోచన చేసుకోరు. మైండ్కు పదును పెట్టుర్రి. పదును పెడితే మీకు ఒక దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? జవాబు దొరుకుతుంది. విదేశీ ఉద్యోగాల పేర మోసం. మళ్ళీ ఎట్లా నమ్ముతుర్రా నాయన? ట్రంప్ గాడే రాణిస్తలేడు కానీ మళ్ళీ వీళ్ళు చెప్పింది ఎట్లా నమ్మిరు? 2 నిందితుల అరెస్ట్, పరారీలో ఉన్న వారి కోసం గాలింపు. విదేశీ ఉద్యోగాల పేర యువతి యువకులను ఉచ్చులోకి లాగి లక్షల రూపాయలు కొల్లగొట్టిన గ్యాంగ్లోని 2 జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ట్రివియల్ చాప్టర్ పేర లంక నిరుపమ, మామిడి అరుణ్ రాజ్తో పాటు మరో 8 మంది కలిసి కొంతకాలం క్రితం ఓ సంస్థను ప్రారంభించారు. దీంట్లో నిరుపమ సౌత్ జోన్ వైస్ ప్రెసిడెంట్గా ఉండగా అరుణ్ రాజ్ తెలంగాణ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. పోస్టులు కూడా డిసైడ్ చేసుకున్నారు. అరుణ్ రాజ్ తెలంగాణ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇక నిందితులు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తాము ఓవర్సీస్ కన్సల్టీ సంస్థను నడుపుతున్నట్లు ప్రచారం చేసుకున్నారు. తమ దగ్గరకు వస్తే గ్రీస్, ఇటలీ, సెర్బియా తదితర దేశాల్లో ఉద్యోగం పక్కా అని ప్రకటనలు ఇచ్చారు. వీరి ఉచ్చులో చిక్కి విదేశీ ఉద్యోగం కోసం వచ్చిన ఒక్కరొక్కరి నుంచి 50,000 నుంచి 4 లక్షల వరకు వసూలు చేసిరు. ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ల ద్వారా నకిలీ వర్క్ అథరైజేషన్ లెటర్లను సృష్టించారు. ఇలా పదుల సంఖ్యలో యువతి యువకుల నుంచి లక్షలు కొల్లగొట్టారు. తమకు నచ్చిన వర్క్ అథరైజేషన్ లెటర్లు నకిలీవని తెలిసి బాధితులు సంప్రదించడానికి ప్రయత్నించగా మోసగాళ్ళు ఫోన్ కాల్స్, మెసేజ్లకు స్పందించడం మానేసిరు. ఎప్పుడైతే వీళ్లకు డౌట్ వచ్చిందో అప్పటి నుంచి ఇక ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే, ఆ మెసేజ్లకు, ఫోన్ కాల్లకు స్పందించడం బంద్ చేస్తే వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చేసరికి కొంత దొరికిరు, కొంతమంది పారిపోయారు. నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు రాసుకొని
మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ ద్వారా మీరు పోవచ్చు. కానీ ఈ లఫంగాలను నమ్ముకొని రంగి చేయడం మంగి చేయడం అన్నట్టు అటు ఉద్యోగం దొరకకపోయా ఉన్న పైసలు పోగొట్టుకుంటారు. ఆ రికవరీ అయితే అవి అంత తొందరగా అయితే కావు కావు అది ఇట్లా పెరిగిపోతూనే ఉన్నది.